హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గార్డెనింగ్ గురించి అండి. ఎప్పుడు వీడియో తీసినా బాగా మంచి ఫ్లవర్స్ ప్లస్ గ్రీన్ కలర్లో ఉండే మొక్కలు చూపించేది ఎందుకు ఇప్పుడు ఇలా చూపిస్తుంది అనుకున్నారు కదా. నేను ప్రీవియస్గా ఒక వీడియో అప్లోడ్ చేశానండి. చిక్కుడు విత్తనాలు గోంగూర కొమ్మలు పెట్టి ఎలాగా వస్తాయి, అవి నాటుకుంటాయి లేదా అనేది ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇందుకు దీని గురించి అప్డేట్ ఇస్తున్నానండి. నాటిన కొన్ని రోజులకి బాగా ఇగుర్లు వచ్చి బాగానే ఆకు కూడా బాగా వచ్చిందండి గోంగూర కొమ్మలకి. కానీ నేను వీడియో తీసుంటే సరిపోయిండేది. నేనేమనుకున్నా అంటే బాగా నిండుగా ఆకులన్నీ వచ్చాక హార్వెస్ట్ చేసే ముందు తీద్దాం అనుకున్నాను. కానీ అంతలో ఈ డిజాస్టర్ జరిగిపోయింది ఫ్రెండ్స్. లిటరల్లీ చాలా డిజాస్టర్ జరిగింది. చూస్తున్నారు కదా, కొమ్మలన్నీ ఎండిపోయాయండి. ఫస్ట్ ఒక 2-3 అలా ఎండిపోతుంటే ఏమనుకున్నానంటే ఇవి ఏమైనా బతకలేదో లేకపోతే ఏళ్ళో నాటుకోలేదేమో అనుకున్నాను. అలాగ ఒక్కొక్కటి అన్నీ ఎండిపోయి లాస్ట్కి అది ఒకటి మిగిలిందండి. అది కూడా ఈ మిల్లి మగ్గ అనేది వచ్చేసింది. దాన్ని తుంచుతుంటే డైరెక్ట్ కొమ్మ అనేది వచ్చేసిందండి. ఇవి మొత్తం ఇలా ఏర్లు అనేది కుళ్ళిపోయినాయండి. ఎందుకనేది కూడా నాకు తెలియదు. ఏమన్నా వర్షం బాగా పడి వాటర్ ఎక్కువ వేయడం వల్ల అలా ఏందో లేదో తెలియదు. నెక్స్ట్ ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాగ నాటుకోవాలనేది. నెక్స్ట్ కూడా ట్రై చేస్తాను, బతుకుతుందో లేదో చూస్తాను. అందుతో పాటు నేను ఇవి కూడా పెట్టాను కదా, చిక్కుడు విత్తనాలు. అవి బాగా మొలిచినాయి. కొంచెం తీగ వేసిన తర్వాత కూడా అప్డేట్ ఇచ్చానండి. తర్వాత కొంచెం పెద్దగా అయ్యాయండి ఇవన్నీ బాగానే పెరిగాయి. కానీ ఒక 2-3 తీగలకు ఆకులు అనేది ఎల్లోయిష్గా అయ్యాయండి. ఎందుకు అయ్యాయో కూడా నాకు అర్థం కాలేదు. ఇవి హెల్దీగా పెరుగుతున్నాయి కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకు అలా అయినాయని నేనేమనుకుంటున్నానంటే, ఈ దీంట్లో మల్లె మొక్క చెట్టు ఉందండి. ఆ చెట్టు అనేది కొంచెం పెద్దగా అయింది. చూసారు కదా, కొమ్మలన్నీ అలాగే ఉన్నాయి. ఏమైనా నీడ ఉండి సన్ రైజ్ సరిగ్గా పడకపోవడం వల్ల అలా అనేది కూడా అర్థం కాలేదు. మొత్తానికైతే ఒక 4-5 తీగలు అనేది మొత్తం ఈ చెట్టు కాలు అనేది అల్లుకున్నాయండి. చూడాలి ఇవి ఏమవుతాయి అనేది. నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తాను. అంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండండి. ఏమైనా టిప్స్ ఉన్నా కానీ చెప్పండి, ఫాలో అవుతాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.